ముందే కట్టనంటావు, రేపు రైతేరియన్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తెలుసు. ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ళ లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని ఉంటామనుకుంటున్నావా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకేముంది? రేవంత్ రెడ్డి నాశనం, ఢిల్లీ నాశనం ఉంది, ఎత్తుకపోతాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిగి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాపం పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడతాం. తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు. ప్లీజ్ 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 సీరియస్నెస్ పోతుందా? మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు. ఇది విషయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ. మా వాటా తేలాలి. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నింటినీ క్లియర్ చేయి. లెక్క తెలుసు, తర్వాత నేను నడిస్తే దప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమవుతున్నాయా లేదా? నేను క్వశ్చన్లు అడుగుతా, లేదు ర్యాండమ్ గా లాబట్టి క్వశ్చన్ అడుగుతాం. అది నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సైలెన్స్ సైలెన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు బాగా అర్థం చేసుకుంటే మంచి నాలెడ్జ్. వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫ్యూచర్, ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రీషియస్. అందువల్ల బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి? 200 TMCలో తెలంగాణ వాటర్. దిస్ ఇస్ అనదర్ యాంగిల్, దిస్ ఇస్ అనదర్ యాంగిల్. ఇప్పటిదాకా 2 యాంగిల్స్ చెప్పిన. ఫస్ట్ 968 మా షేర్ ను ముందు ఒప్పుకో. ఫస్ట్ లో బి, తెలంగాణ కట్టిన కాళేశ్వరం, భక్తరామదాస్, సీతారామ తదితర ప్రాజెక్టులకు ఏదైతే నువ్వు అడ్డు చెప్పుతూ లేఖలు రాసినావో వాటిని బేషరతుగా ఉపసంహరించుకో. ఫస్ట్ ఈజ్ ఓవర్. సెకండ్ గోదావరిలో అసలు ఈ 968 పైన, అంటే 1480 పైన, 968 తెలంగాణ, 512 ఆంధ్ర. ఈ 1400 పైన అసలు నీళ్లు ఉన్నాయా లేవా? ఉంటే లెక్క తేల్చు. ఆ లెక్కలో తెలంగాణ వాటా ఎంతనో చెప్పు. నీ వాటా ఏందో తేలినాకనే నువ్వు కట్టు. ఇది పాయింట్ నెంబర్ 2. యు ఆర్ క్లియర్? నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. బాబు నిశ్శబ్దం, కూర్చోండి. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ట్రిబ్యునల్. వాట్ ఈస్ ట్రిబ్యునల్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ట్రిబ్యునల్ అవార్డ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ట్రిబ్యునల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ట్రిబ్యునల్ డిగ్రీ ఈజ్ లా ఆఫ్ ద ల్యాండ్. అయితే ఆ ట్రిబ్యునల్ 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లోనే, బాబు అక్కడే కూర్చోండి బిడ్డ, అట్లే కూర్చోండి, ఇక్కడ స్థలం లేదు, ఆడనే కూర్చోండి, కింద కూర్చోండి. 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటికే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది. మేము పోలవరం కడతాం, గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాము. గోదావరి మీద పోలవరం కట్టి ఆ గోదావరి నీళ్లను